రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని డాక్టర్ తాలే రాజేష్ రాజాం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నారు. గత 18 నెలల్లో మహిళలపై జరిగిన దాడులు, లైంగిక వేధింపులు ప్రభుత్వ విఫలతకు సాక్ష్యమన్నారు. ప్రత్యేకంగా తెలుగుదేశం నాయకులు, వారి అనుచరులే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని, మహిళలు తమ కష్టాన్ని ఎవరికి చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారని మండిపోతున్నారు. చెందిన కార్యకర్తలు మొన్నటికి మొన్న హాస్టల్ బాలిక మీద టీడీపీ కౌన్సిలర్ చేసిన అత్యాచారయత్నం మరొక ముందే మరికొన్ని ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అవి రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలోనో జిల్లాలో కాకుండా ప్రతి దగ్గర కూడాను ఇలాంటివి మనం చూస్తున్నాం. దానికి ఎన్నో ఉదాహరణలుగా చెప్పచ్చు. ఒక ఉదాహరణకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేధిస్తున్నాడు అని చెప్పి ఒక వివాహిత మీడియా ముందు మొన్న వాపోయిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే కాకుండా భర్త చనిపోయి కారుణ్య ఉద్యోగంలో ఉన్న ఒక మహిళను ఒక మినిస్టర్ పిఏ కానీ అలానే మినిస్ట్రీకి సంబంధించిన కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆ మహిళ మీడియా ముందు వాపోయిన ఘటన ఈ మధ్యకాలంలో వెలుగు చూసింది. ఇదే కాకుండా ఒక దళిత విఆర్ఓ, మహిళా విఆర్ఓను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ సెక్సువల్ హెరాస్మెంట్కి భయపడి సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్ళిన సంఘటన మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీకాకుళం నియోజక